పేరు లీప్ యాప్. తల్లిదండ్రులందరూ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్. ఆ యాప్ ద్వారా మీ పిల్లలు పాఠశాలకు వచ్చారా లేదా మీకు తెలుస్తుంది, మార్కులు ఎంత వచ్చినా తెలుస్తుంది. అంతేకాకుండా మీరు ప్రభుత్వానికి ఏమైనా తెలియజేయాలంటే, అంటే మధ్యాహ్న భోజన పథకం పైన కానివ్వండి, లేదంటే చేస్తున్న ఇతర కార్యక్రమాలపైన మీరు అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే ఆ యాప్ ద్వారా తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే మీ పిల్లల మొత్తం చదువు ప్రయాణంలో ఒకే ఒక యాప్ ద్వారా మీకు ఆ వివరాలు కూడా ప్రభుత్వం అందజేయబోతుంది. మెగా డిఎస్సి నిర్వహించాం. ఉపాధ్యాయుల కొరత ఉంది. అందుకే ఎప్పుడు లేని విధంగా 16,347 పోస్టులు భర్తీ చేసి మెగా డిఎస్సి నిర్వహించాం. ఆగస్ట్ మాసంలో ఆ ఉపాధ్యాయుల్ని పాఠశాలలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. కాలం మారింది, విలువలు పడిపోయినాయి. ఇది గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విలువలు కూడిన విద్య అందించాలని చెప్పారు. ఆయన నాయకత్వంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇస్తూ సలహాదారుడుగా నియమించారు. చాగంటి కోటేశ్వరరావు గొప్పతనం ఏంటో నేను చెప్పాలి. ఆయన కేబినెట్ ర్యాంక్ అయ్యారు. సలహాదారుడు అంటే ప్రభుత్వమే భవనం ఇవ్వాలి, ఫోన్ ఇవ్వాలి, వాహనం ఇవ్వాలి. ఆయన తీసుకోలేదు. నాకు అవసరం లేదు, నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పారు. ఆయన నాయకత్వంలో ప్రత్యేకమైన పుస్తకాలు రూపొందించి మీ పిల్లలకు కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖంగా గర్వంగా నేను చెప్తున్నా. సమాజంలో ఇప్పుడు కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది. మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వ్యవహరించదంటాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు. మీరు చూస్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు ఉంటాయి. నేను మంత్రి కాకుండా ముందర అన్ని ఫోటోలు ఆడవాళ్ళు చేసే ఉన్నాయి. నేను మంత్రి అయిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తారు. అందుకే ఫోటోలు 50-50, అంటే ఆడవాళ్ళు మగ సమానం అని అది కూడా రూపొందించాం. అంటే మార్పు మన మనసు నుంచి రావాలి, మన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో మన దగ్గర మొదలవుతేనే అది మనం పిల్లల్లో చూడొచ్చని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా. మొన్నే యోగాంధ్ర నిర్వహించాం. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో దాదాపు 3 లక్షల మంది ఒకే స్థానంలో యోగా చేస్తాం కూడా మనందరం గర్వకారణం. అందుకే ప్రతి సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలల్లో ముందలు తీసుకెళ్లాలని నిర్ణయం మేము తీసుకున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. మీ అందరు తెలుసు సీనియారిటీ లిస్ట్ అంటే ఎంత కఠినమైన విషయమో. ప్రమోషన్స్ రావాలంటే ఎవరో ఒకరు చుట్టూ తిరిగే పరిస్థితి. ట్రాన్స్ఫర్లు రావాలంటే లెటర్ల కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లే పరిస్థితి. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా 4,000 మంది ఉపాధ్యాయులకి ఏకంగా ప్రమోషన్లు అందజేశాం. ఎప్పుడు లేని విధంగా 67,000 మంది ఉపాధ్యాయులకి ఆన్లైన్ మార్గం ద్వారా ట్రాన్స్ఫర్ అందజేశాం. అంటే మీరు కోరిన అన్ని కోరికలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ తరపున అవసరమైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పోరాడతా. కానీ మనం అవుట్కమ్స్ తీసుకొద్దాం, ఎప్పుడు లేని విధంగా రిజల్ట్స్ తీసుకొద్దాం. ఎందుకంటే మనం కోరిన కోరికలన్నీ తీర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కానుకగా మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం, అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న